ఓం మాండిక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 115వ భాగంగా చదువుకుంటున్నాం. ఈ దీనిలో 48 కారికలున్నాయి. మూడవ ప్రకరణంలో అద్వైత ప్రకరణంలో అద్వైతం తురియం. అందులో 7 కారికలు చదువుకున్నాం. 8, 9 కారికలు ఈనాడు చూడవలసినది. ఆ 8వ కారిక అవతారిక దగ్గర నుంచి ఆరంభమవుతుంది. పోయినసారి 7వ కారిక చివరిలో ఉన్నటువంటి భాష్యంలో అవతారిక ఉంది. అది చదవలేదు, సమయం సరిపోలేదు. చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. అది చదువుకుని 8వ కారికను 9వ కారికను ఆ, చదువుకుంటాం. దాంతో యుక్త్యా జీవ సృష్టి నిషేధ 3-9 చెప్పుకున్నాం కదా. యుక్త్యా యుక్తి చేత జీవ సృష్టి, ఇదిగో మనం పుట్టడం అనేది నిషేధ లేదు. దయసరికల్లా నువ్వు పుట్టేవరా అంటే నేను పుట్టలేదు అని తెలియాలి. అదే ఇక్కడ చెప్తున్నా. మాండూక్య ప్రకరణం, అద్వైత ప్రకరణం 6-7 కార్యక్రమం ఒకసారి చదువుకుంటాం. చదువుకొని మనమేమో 8వ కార్యక్రమంలోకి అవతారికతో సహితంగా వెళ్తాం. రూపకార్య సమాఖ్యాశ్చ భిద్యంతే తత్ర తత్ర వై ఆకాశస్య న భేదోస్తి తద్వజ్జీవేషు నిర్ణయః. సో రూపం, కార్యము, పేరు. సమాఖ్య అంటే పేరు. రూపకార్య సమాఖ్యములు వేర్వేరు. ఇది ఘటాకాశము, ఇది మఠాకాశము, ఇది బెడ్రూమ్ ఆకాశము, ఇది కిచెన్ ఆకాశము. రూపములు, డైమెన్షన్స్, అవి చేసే ఫంక్షన్స్, వాటి యొక్క పేర్లు భిద్యంతే వేర్వేరుగా ఉంటాయి. తత్ర తత్ర వై, ఆయా సందర్భాలలో వ్యవహారానికి సరిపడినట్టుగా ఫంక్షనాలిటీ, కార్యము, వాటికో పేరు, వాటికో ఆకారము, సైజు, డైమెన్షను ఉంటాయి. కానీ ఆకాశస్య, మహాకాశంలో నభేదో అస్తి, ఇటువంటి రూపకార్య సమాఖ్యములు అనేటటువంటి భేదాలు లేవు కదా. తద్వత్, అదే విధముగా జీవేషు, జీవుల యందు కూడా నిర్ణయ, నిశ్చయ, ఎవరి చేత? బుద్ధిమద్భి, అంటే వివేకుల చేత, బుద్ధి కలిగిన వారి చేత, ఆత్మానాత్మ వివేకం తెలిసిన వారి చేత, జీవుని యందు, జీవేషు తద్వత్, ఆకాశంలో ఏ విధముగా అయితే ఘటాకాశం, మఠాకాశం వేరువేరు పేర్లు, రూపాలు, తరువాత ఫంక్షన్లు చెప్పక్కర్లేదు, జీవుని యందు కూడా వేరువేరు రూపాలు ఉంటాయి. మనందరం వేరువేరు రూపాల్లో ఉన్నాం. మనకు వేరువేరు ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, వేరువేరు సంబంధాలు ఉన్నాయి, వేర్వేరు పేర్లు ఉన్నాయి. అంత మాత్రం చేత పరమాత్మ ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఏదైనా సరే రూపకార్య సమాఖ్యాశ్చ అంటే జాతి, గుణ, క్రియ, సంబంధ. వేదాంతంలో 4 చెప్తారు. ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్,
It will fall or have one of these things. One is jati, ruksha jati, manava jati, jantu jati, krimi jati, underground water jati, whatever jati. జాతి అంటే బ్రాహ్మణ క్షత్రియ అని కాదు. జాతి అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్. జాతి జాతి గుణ అట్రిబ్యూట్స్. ఎరుపుగా ఉంది, పొడుగ్గా ఉంది, పొట్టిగా ఉంది, చిన్నగా ఉంది, పెద్దదిగా ఉంది, నున్నగా ఉంది, గరుగ్గా ఉంది, ఇలాంటివన్నీ గుణములు. తరువాత క్రియ, ఫంక్షనాలిటీస్. అన్నారుగా ఇక్కడ కార్య అన్నారు. ఆ కార్యే ఇది. కార్యం అంటే ఫంక్షనాలిటీ. అండ్ సంబంధ, ఇట్ విల్ హ్యావ్ ఏ కనెక్షన్ విత్ అదర్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్. సో ఈ సంబంధం ఆత్మకు చెప్పడానికి వీలు లేదు. ఆత్మ కర్త భోక్త కాదు. కార్యం చెప్పడానికి వీలు లేదు. ఆత్మ ఒక జాతి అని చెప్పడానికి లేదు. అది సర్వవ్యాపకం అని దానికి జాతి లేదు. సో జాతి, క్రియ, సంబంధ విశేషాలు ఏవీ లేవు. తెలుసుకున్నాం. ఓకే. ఏడవ కారిక. నా ఆకాశస్య ఘటాకాశో వికారవయౌ యథా. ఘటాకాశము ఆకాశము యొక్క వికారము కాదు, ఆకారము యొక్క అవయవము కాదు. వికారము అంటే మార్పు. ఆకాశం ఏదైనా టింకర్ చేయబడి మార్పు చెంది ఘటాకాశం అయిందా? అవలేదు. ఆకాశం అలాగే ఉంది. దాంట్లో ఏ మార్పు లేదు, వికారం లేదు. ఏ విధముగా అయితే బంగారం కొంచెం మార్పు చెందిస్తే నగ అవుతుందో, ఏ విధంగా అయితే నీటి యొక్క మార్పులైనటువంటి ఫేన బుద్భుత తరంగాదులు ఏ విధంగా ఉన్నాయో, మంచు, నీరు, అక్కడ ఆవిరి, బుడగ, ఫేన అంటే నురుగు, ఇలాంటివి అలాంటి వికారాలు లేవు. ఆకాశము యొక్క వికారము ఘటాకాశము కాదు. పోనీ చెట్టుకి కొమ్మలవి ఉన్నట్టుగా ఇది నా అవయవం అని చెప్దాం. ఇగో పరమాత్మ పెద్దది. పరమాత్మ యొక్క ఒక లింబు, ఒక్కొక్క జీవాత్మ, ఎన్ని జీవాత్మలు ఉంటే అన్ని లింబ్స్, అన్ని అవయవాలు. అది అవయవీ సంబంధం కూడా చెప్పడానికి వీల్లేదు. అకార వికార అవయవౌ నా లేవు యథా, ఏ విధముగా. న ఏవ ఆత్మన, ఆత్మయందు కూడా సదా ఏ పరిస్థితుల్లో కూడా జీవ, జీవుని జీవుడు ఆత్మ యొక్క ఆత్మకు వికార అవయవౌ, వికారము కాదు, అవయవము కాదు. జీవాత్మ అని చెప్పక్కర్లేదు. ఆత్మ అంటే సరిపడుతుంది. పరమాత్మ వికారము చెంది, మార్పు చెంది, ట్రాన్స్ఫార్మ్ అయ్యి జీవుడు ఫార్మ్ అవ్వలేదు. పరమాత్మ యొక్క ఒక లింబులాగా, ఎక్స్టెన్షన్ లాగా, అవయవంలాగా కూడా లేదు. మొదటిది ద్వైతము, రెండవది విశిష్టాద్వైతము. ఈ రెండు లేదని చెప్పడము అద్వైతము. ఇంతవరకు చదువుకున్నాం. సో ఆత్మకు ఏమిటి తెలియంది ఇక్కడికి? ఆత్మలు లేవు. ఓకే. ఆత్మకు గుణాలు లేవు. ఆత్మ ద్రవ్యం కాదు. ఆత్మ పరమాత్మ యొక్క వికారము కానీ అవయవము కూడా కానీ కాదు. రూపము, కార్యము, తరువాత రూపకార్య సమాఖ్యస్య, పేరు అనేటటువంటివి ఆయా ఉపాధులకు తగినట్లుగా వ్యవహారంలో ఉన్నప్పటికీ నిజానికి ఆత్మయందు ఏ రూపము కానీ, ఏ జాతి కానీ, ఏ క్రియ కానీ, ఏ సంబంధం కానీ, ఏ ఫంక్షనాలిటీ కానీ ఏది లేదు. ఇంతవరకు అది నిశ్చయించాం. ఓకే. అవతారిక చాలా మంచి అవతారిక. చూడండి జాగ్రత్తగా. యస్మాత్ యథ. యస్మాత్ ఒక రిలేటివ్ ప్రొనౌన్, యథ ఒక రిలేటివ్ ప్రొనౌన్. యస్మాత్ అంటే ఎందువలన అనగా, యథ అంటే ఏ విధముగా అయితే. ఎవరైనా అలా చెప్తారండి వాక్యాన్ని? ఎందువలనగా ఏ విధముగానైతే మొదలు పెట్టరు. ఈయన అలా మొదలు పెడతారు. అంటే జాగ్రత్తగా బుద్ధిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ రిలేటివ్ ప్రొనౌన్స్ని ఎక్కడెక్కడ చేర్చాలో అక్కడ చేర్చుకో అని చెప్పడం. యథా ఇక్కడ కనబడుతున్నది, అలాగే ఇక్కడ తథా కనబడుతుంది. యథాకి తథాకి కలపాలి. ఇక్కడ యస్మాత్ కనబడుతుంది, ఇక్కడ తస్మాత్ కనబడుతుంది. యస్మాత్కి తస్మాత్కి కలుపుకోవాలి. సో రెండు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్తో ఏ సెంటెన్స్ సాధారణంగా స్టార్ట్ అవ్వదు. యథా ఉంటుంది, లేకపోతే యహ ఉంటుంది, లేకపోతే యస్మాత్ ఉంటుంది. కానీ యస్మాత్ యథ అని ఎవరు రాయరు. ఈయన మహానుభావులు. ఆయన అలా రాయడంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. చూడండి. యథా ఘటాకాశాది భేద బుద్ధి నిబంధన రూపకార్యాది భేద వ్యవహార
తథా దేహోపాధిజీవభేదకృతో జన్మ మరణాది వ్యవహార. సో ఫస్ట్ పార్ట్ యథా తథా ఈ సెంటెన్స్. యథా ఘటాకాశాది భేదబుద్ధి నిబంధన రూపకార్యాది వ్యవహార తథా దేహోపాధిజీవభేదకృత జన్మ మరణాది వ్యవహార. సరి. యస్మాత్ ఎందువలనంటే ఎందువలన తస్మాత్ పైన చెప్పిన కారణం వలన తత్కృతం ఏవ క్లేశకర్మ ఫలమలవత్ వత్వం ఆత్మన న పరమార్థత ఇత్యేతం అర్థ దృష్టాంతేన ప్రతిపిపాదయిషయన్. వాట్ టైప్స్ ఆఫ్ వెర్బ్స్ యూజెస్. ప్రతిపిపాదయిషయన్ ఆహా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇంత కష్టపడి 3వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు 8 శ్లోకాలలో ఈ ఆకాశ విచారణ ఎందుకండి? ఆత్మ విచారణ చేయాలనుకుంటే ఆకాశ విచారణ మొదలెట్టారు. అంటే ఈ ఆకాశ దృష్టాంతంతో మన స్వరూపాన్ని చక్కగా అవగాహన చేసుకోగలుగుతాము. అందుకని చెప్తున్నారు ఆకాశ దృష్టాంతాన్ని. ఆత్మయందు నానాత్వము నిషేధించబడినది. ఎలాగా? ఆకాశం నానాత్వం లేదు, ఆకాశం ఏకత్వం. ఇక్కడ ఈ నానాత్వము, ద్రవ్యత్వము, తరువాత గుణవత్వము ఇలాంటివన్నీ కూడా నిషేధించబడ్డాయి ఆత్మలో. అయితే ఆత్మకి ఆకాశానికి ఉండే సామ్యాలను పక్కన పెడితే విరుద్ధాలు ఏమిటి? ఆత్మ ద్రవ్యము కాదు, ఆకాశము ద్రవ్యము. ఆత్మ కార్యము కాదు, ఆకాశం కార్యము. ఆత్మ నిర్గుణము, ఆకాశం శబ్ద గుణకము. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. బారింగ్ దోస్ త్రీ, ఆకాశ వాట్ ఎవర్ ఇస్ దేర్, నిరవయవత్వం, సర్వవ్యాపకత్వం, నిర్లేపత్వం, నిత్యత్వం, ఇవన్నీ కూడా రెండిటికీ ఒక్కటే. ఇప్పుడు శరీరం యొక్క ఇతర లక్షణాలకు కూడా, శరీరం తాలూకు ఇతర లక్షణాలు ఏమిటి? పుట్టడం, వెళ్ళడం, రావడం, ఉండడం, పోవడం. అదే కదా. పుట్టాడు, ఉన్నాడు, వెళ్ళాడు, వచ్చాడు, మళ్ళీ పుట్టాడు. వాటిని కూడా చెప్పాలి. యోగ దర్శనంలో జాగ్రత్తగా తెలుసుకోండి. పంచక్లేశములు అని ఉంటాయి. క్లేశం అంటే దుఃఖం. పంచ దుఃఖాలు ఏమిటి? ఒకటి అవిద్య, రెండవది అస్మిత, మూడవది రాగ, నాలుగవది ద్వేష, ఐదవది అభినివేశ. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. అవిద్య అంటే అజ్ఞానం. అస్మిత అంటే అస్మిభావం. అస్మి అంటే నేను, ఐఆమ్ దిస్ బాడీ అనేటటువంటి ఐఆమ్ అంటున్నాను కదా మాటిమాటికి. ఐఆమ్ శర్మ, ఐఆమ్ నాగరత్నం, ఐఆమ్ కమల, ఐఆమ్ రవి అంటే అంటున్నాం కదా. అది అస్మిత. ఆ ఐఆమ్ భావం, నేను దేహం భావంలో ఉన్న అస్మిత. అస్మిత, అస్మిత. రాగద్వేష, ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ అభినివేశ. అభినివేశ అంటే ప్రిజుడిస్, ఎ స్ట్రాంగ్ ప్రిజుడిస్ దట్ ఐఆమ్ ద బాడీ. అడగండి, ఎవరినైనా అడగండి, మీరు ఎవరు? ఇదిగో నేను, గుండె మీద చేపెట్టి చెప్తా. అభినివేశం. ఇవి క్లేశాలు. ఆ అభినివేశాలు 5 రకాల దుఃఖాలు. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. అవిద్య ఎప్పుడైతే ఉందో ఐ ఎజ్యూమ్ ద కర్తృత్వ, నేను కర్తను, అహంకరోము ఇది అహంకార, దాని వలన కర్తృత్వం వస్తుంది, కర్తృత్వం వలన అహంకారం వస్తుంది. అదే అస్మిత, నేననే భావం. సో దాని వలన అవిద్య ఉంటే ఏంటవుతుంది? అవిద్య కామ కర్మ ఫల భేద వాసన లోక. అదే ఆయన ఆర్డర్. ఎప్పుడు అవిద్య వలన కర్మ వస్తుంది, కర్మలు చేయాల్సి వస్తుంది, చేసిన తర్వాత ఫలం ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చి తీరుతాయి. దాన్నే విపాక అంటున్నారు వాళ్ళు యోగ సూత్రాలలో. యోగ దర్శనంలో విపాక, పాకము అంటే పండినటువంటి వండినటువంటి ఫ్రూట్. విపాకము విశిష్టంగా వచ్చినటువంటి ఫ్రూట్, ఆ విపాకము. ఎప్పుడైతే విపాకం వచ్చిందో ఆ విపాకమునందు రాగద్వేషాలు కలుగుతాయి. రాగద్వేషాలు కలిగితే వాసనలు ఏర్పడతాయి. ఈ ఫలం మీద రాగం ఉంటుంది, అనిష్ట ఫలం వస్తే ద్వేషం వస్తుంది. రాగద్వేషాలు కలగడం ఆశయ అంటే వాసన. చూసుకోండి, మన వాటికి ఈక్వలెంట్. అవిద్య సేమ్, ఇగ్నరెన్స్ అజ్ఞానం, అస్మిత అహంభావం, నేను ఐభావం. ఎందువల్ల వచ్చింది? అవిద్య వలన నేననే భావం ఏర్పడింది. దానివల్ల ఈయన గారు కర్మలు చేశాడు. ఆ కర్మలు చేయడం వలన ఫలాలు వచ్చాయి. ఆ ఫలాన్నే విపాకం అన్నారు. ఆ విపాకం వలన ఈ అస్మిత బుద్ధితో కర్తాభోక్త అనే భావంతో
చేశాడు కాబట్టి వాడికి రాగము ద్వేషము ఏర్పడ్డాయి, దాని మీద ఇష్టము అనిష్టము ఏర్పడ్డాయి. అవి ఏర్పడడం వలన వాసనలు ఏర్పడ్డాయి. అదే ఆశయ. అంతేకాకుండా ఈయన గారికి అభినవేశం అంటే ఈ శరీరమే నేను, దేహ ఇంద్రియ తాదాత్మ్యము అంటాం కదా. ఆ దేహేంద్రియ తాదాత్మ్యమే అన్ని అనర్థాలకు కారణం. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆత్మకు అవిద్య లేదు, అస్మిత లేదు, రాగం లేదు, ద్వేషం లేదు, అభినివేశం లేదు, కర్మ లేదు, ఫలం లేదు, వాసన లేదు, వాసన లేకపోతే జన్మ లేదు, నో పునరపి జననం. ఓకే. అంటే నాకు పంచక్లేశములు, ఎఫ్లిక్షన్స్, 4 ఫ్యాక్టర్స్. ఏమిటి ఫ్యాక్టర్స్? క్లేశము, కర్మ, విపకము, ఆశయ. ఈ 4 ఫ్యాక్టర్స్. ఆ క్లేశంలో మళ్ళీ ఎన్ని ఉన్నాయి? 5. 5 ఎఫ్లిక్షన్స్. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. అవిద్య అంటే ఇగ్నరెన్స్, అస్మిత అంటే ఐభావము, రాగ ద్వేష అంటే టువర్డ్స్ అండ్ అవే ఫ్రమ్ ది వస్తు, అభినివేశ ఈ దేహమే నేను అనేటటువంటి ప్రిజుడిస్ అందరికీ ఉంది. దేహాత్మ భావమే అన్నిటికీ కారణం. దేహమే నేను అనుకోవడం. పైన చెప్పినవే సంసారము, దాని పేరే సంసారము, అదే బంధము. నాకు ఇవి లేవు. ఐ డోంట్ హ్యావ్ అవిద్య, ఐ డోంట్ బిలాంగ్ టు అస్మిత, ఐ డోంట్ హ్యావ్ రాగ అండ్ ద్వేష, ఐఎమ్ నాట్ బాడీ ఐడియేషన్, ఐఎమ్ ఆత్మ, అహమస్మి. నేను మోక్షమునకై ఎదురు చూడను. ఎందుకు? నా స్వరూపమే మోక్షము కనుక. ఇన్నాళ్ళు ఏమిటంటే టీచింగ్, బాగా చదువురా, ముద్దుగా వెళ్ళు, గురుగారి కాళ్ళు పట్టుకో, శాస్త్రం చదువుకో, శ్రవణమననాదులు చేసుకో, నిధిధ్యాసన చెయ్యి, అంతకుముందు చిత్తశుద్ధి పొందు, కర్మలు చెయ్యి, ఉపాసనలు చెయ్యి, ఎందుకు? మోక్షాన్ని పొందుతావు. ఫ్యూచర్ టెన్స్. సారీ, వెరీ సారీ, దట్ ఈస్ నాట్ వేదాంత సేస్. Vedanta says you are already a Mukta Purusha. You don't require any of those things the moment you identify yourself as the Atma and not the body. Yasmat yatha. రెండు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ పెట్టారు. ముందు వాక్యాలను చూద్దాం. ఘటాకాశాది భేద బుద్ధి నిబంధన. ఘటాకాశము, ఆది అంటే ఘటాకాశం, మఠాకాశం, రూమ్ ఆకాశం, కిచెన్ ఆకాశం, హాల్ ఆకాశం, ఇలాగ మహాకాశం అనే వేర్వేరు నిమిత్తములతో, వేర్వేరు కారణాల వలన భేద బుద్ధిచే నిబంధన నిర్వహించబడుతుందో. నిర్వహణ అంటే వ్యవహారం. అంటే వ్యవహారానికి ఇది ఘటాకాశము, ఇది హాలు, ఇది కిచెను, ఇది బెడ్రూము, ఇది డైనింగ్, ఇది టాయిలెట్ అని పెట్టుకోకపోతే వేర్వేరు ఫంక్షనాలిటీస్. హాల్ తీసుకొచ్చి టాయిలెట్గా ఎలా వాడతాను? బెడ్రూమ్ని తీసుకెళ్ళి టాయిలెట్లో ఎలా పడుకుంటాను? డెఫినెట్లీ వ్యవహారానికి నిర్వహించుకోవడానికి కావాలి. కానీ అవి భేదబుద్ధి నిబంధన. ఘటాకాశాది భేదబుద్ధి నిబంధన. ఘటాకాశం మహాకాశం కంటే వేరనే నిబంధన అంటే వ్యవహారము, అంటే రూపక్రియ సమాఖ్యలు. దీనికి షేపు, దీనికి సైజు, దీనికి రూపము, దీనికి ఫంక్షను, దీనికి పేరు అనేటటువంటి నానాత్వము ఆధారముగా నిర్వహించబడే వ్యవహారాలు ఔపాధికములు, ఉపాధికి చెందినవి. ఉపాధి భేదములే కానీ వాస్తవము కావు. ఔపాధికములే కానీ సహజములు కావు, స్వాభావికములు కావు. ఈ వివరణకు ఇప్పుడు యథా పెట్టుకోండి. ఏమిటి యథా ఇప్పుడు అంటే ఘటాకాశము, మహాకాశము మొదలైనటువంటివి వేర్వేరు అనే బుద్ధితో నిర్వహించబడేటటువంటి వ్యవహారము రూపము, క్రియా, సమాఖ్య భేదముల వలన కలిగిన నానాత్వము వలన ఔపాధికమైనటువంటి భేదములు ఎలాగో యథా తథా అలాగే జీవుడింది కూడా. వాడి రూపము వేరు, వాడి క్రియ వేరు, వాడి సమాఖ్య వేరు. ఘటాకాశాది అంటే రకరకాల జీవుల యొక్క రూప, క్రియా, సమాఖ్యలు అనే వ్యావహారికమైనటువంటి భేదబుద్ధి ఏదైతే ఉందో, ఏ భేదబుద్ధితో నిర్వహించబడుతుందో అది ఈ ఘటాకాశం వంటిదే. యథా తథా. అర్థమైపోయిందా? ఇప్పుడు యస్మాత్ తస్మాత్ చెప్పు. ఓకే.
యథా ఏ విధముగానైతే ఏ విధముగానైతే ఘటాకాశాది భేదబుద్ధి నిర్వహణం చేస్తున్నామో ఘటాకాశాది భేదబుద్ధితో వ్యవహారం చేస్తున్నామో తథా అట్లే అక్కడ ఉపాధి ఏమిటి ఘటము, ఇక్కడ ఉపాధి ఏమిటి దేహము. దేహ ఉపాధి జీవ భేద కృతము. దేహోపాధి నిమిత్త జీవభేద కృతం. దేహోపాధి తర్వాత జస్ట్ మేక్ ఎన్ ఇన్సెట్ నిమిత్త. దేహోపాధి నిమిత్తములుగా జీవునిలో భేదములు కల్పించాము. భేదకృత అంటే అక్కడ ఘటము మఠము హాలు కిచెను డైనింగ్ అనే ఉపాధిగా వాటికి వేరువేరు క్రియలు వేరువేరు ఫంక్షన్స్ వేరువేరు పేర్లు వేరువేరు రూపములు ఎలా పెట్టాము, ఇక్కడ తథా అటులనే దేహము అనే ఉపాధి ధర్మంగా ఉపాధి నిమిత్తంగా జీవుడిగో ఈయన రామారావు గారు, ఈయన కృష్ణారావు గారు, ఈయన వెంకట్రావు గారు, ఈయన సుబ్బమ్మ గారు, ఆమె లక్ష్మమ్మ గారు అనే పేర్లు, వీరు డాక్టర్ గారు, వాళ్ళ టీచర్ గారు, వారు లాయర్ గారు, వీరు ఏం చేయటం లేదు, ఈమె గృహిణి అనేటటువంటి కార్యములు వాళ్ళ వాళ్ళ రూపాలను మనం కల్పించాం. ఎలా కల్పించాము? దేహ ఉపాధి జనిత అన్నమాట. దేహ ఉపాధి నిమిత్త జీవభేద కృత నానాత్వము నానా వ్యవహారాలు. దానివల్ల ఏం కలిగాయి? జన్మ మరణ ఆది వ్యవహారాలు. దానివలన జననం కలిగింది. జన్మ మరణం అంటే వీడు పోయాడు అంటున్నారు. ఆబిడ్చిలో రాశారు పలానా వెంకట్రావు వాళ్ళ నుంచి లేడు, పలానా రోజు చచ్చిపోయాడు అంటే నిర్యాణం, హిజ్ మే హిజ్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టారు. జన్మ మరణ ఆది వ్యవహార అస్తి కలుగుచున్నవి. ఈ ఘటాకాశ వ్యవహారములకు జీవుని వ్యవహారాలకు ఏమిటండి సామ్యం? ఘటాకాశంలో ఏం చెప్పాం? రూపాలు వేరు, క్రియలు వేరు, పేర్లు వేరు. ఘటాకాశం మఠాకాశం రకరకాలుగా వ్యవహారం. అలాగే జీవుడు ఎవరు? సుబ్బమ్మ వెంకమ్మ పుల్లమ్మ లక్ష్మయ్య కృష్ణయ్య, రకరకాల పేర్లు, వేరువేరు పనులు, వేరువేరు ఆకారాలు. రెండిటికి ఏమిటి కామనాలిటీ ఏమిటి? అది మిథ్యే ఇది మిథ్యే. ఘటాకాశం అనేటటువంటిది వ్యవహారమే కానీ పారమార్థికంగా ఘటాకాశం మహాకాశం కంటే వేరు కాదు. ఫలానా రామారావు వెంకట్రావు సుబ్బారావు లచ్చమ్మ పుల్లమ్మ అనేటటువంటివి కూడా వ్యవహారమే కానీ నిజంగా జీవుడు పరమాత్మ కంటే వేరు కాదు. అంచేత ఈ వ్యవహారాలన్నీ మిథ్యా మృషా ఏవా తత్కృతం ఏవా. ఈ సంసారమును కలిగించే వ్యవహారాల వల్ల ఏంటొచ్చింది? తత్కృతం దానిచే చేయబడినట్టు. ఏమిటి కలిగించబడింది? సంసారం వచ్చింది. సంసారం అంటే ఏమిటి? జనన మరణ ఆది వ్యవహార, అదే సంసారం. మృషా మిథ్యా, మిథ్యా తత్కృతం ఏవా. ఈ మిథ్య అంతా ఈ వ్యవహారానికి సంబంధించినదే. ఇప్పుడు యస్మాత్ పెట్టుకో. యస్మాత్ తస్మాత్. యస్మాత్ ఎందువలననగా పైన వివరించిన విధముగా సకల వ్యవహారములు మిథ్య అగుట వలన. ఎలా మిథ్య అయ్యాయి? ఇప్పుడు చూపించారు. యథా తథా అని చెప్పి అది మిథ్య అని చూపించారు. అంటే ఘటాకాశంలో ఏ విధముగా నామ రూప సమాఖ్యములలో పేర్లు వాటిలో వ్యత్యాసం ఉన్నా వాస్తవానికి ఏ విధంగా మహాకాశంలో మహాకాశమే కాని వేరు కాదని తెలుసుకున్నాము. అలాగే జీవుడిలో దేహము అనే ఉపాధి ప్రకారంగా పేరు ఫంక్షను ఆకారం అనేవి వేర్వేరుగా కల్పించినప్పటికీ ఈ జీవనీయంలో ఉన్నటువంటి చైతన్య ఆత్మ సాక్షి ఆత్మ పరమాత్మయ అనేటటువంటిది యథాతథ. ఇప్పుడు యస్మాత్ అంటే ఈ కారణం, ఈ వివరించిన కారణములు. తస్మాత్ అందువలన, ఎందువలనగా అందువలన తత్కృతం ఏవ మిథ్యా. అంటే అందువలన ఏమిటైంది? దాంచే చేయబడ్డ ఏమిటి వచ్చాయి? పంచక్లేశాలు వచ్చాయి. అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ, జన్మ మరణ ఆది వ్యవహారాలు వచ్చాయి. ఈ వ్యవహారాలు ఈ పంచక్లేశాలు అన్నీ కూడా యస్మాత్ ఎందువలనగా తస్మాత్ అందువలన ఇవన్నీ మిథ్యా. కర్మ దానివల్ల ఏంటి ఏర్పడాయి? అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ 5 క్లేశాలు. మళ్ళీ క్లేశం తర్వాత క్లేశం అంటే మొదటి క్లేశం ఏమిటి? అవిద్య. అవిద్య ఉంటే ఏంటైంది? ఇగో అజ్ఞానం. నేను చేస్తున్నా, నేనే చెప్తున్నా ఈ పాఠం. ఎవరు చెప్తారు? నాకంటే ఎవరు బాగా చెప్పలేరు.
And I am the one who is teaching. Nobody can teach like that. So that is Asmita. So the arrogance, the I-ness will develop. That is asmita. Tadvara the karma. And that karma leads to phala, which is again, vipaka in their language. Phala can be positive, phala can be negative. Towards positive phala, you have raga. Towards negative phala, anishta phala, you have dvesha. Raga dvesha is again embedded in the phala. And that results in the vasana, అంటే ఫలం అనగానే వాసన, తర్వాత అభినివేశం, బాడీ ఐడియేషన్, ఇవన్నీ మలవత్వం మొదలైన మలములు, మలినములు, కాలుష్యం. యస్మాత్ ఎందువలనగా పైన వివరించిన కారణాల వలన వీడికి క్లేశ కర్మ ఫల మలవత్వం అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశముల ద్వారా కలుగుతుంది. ఈ కాలుష్యాలన్నీ కూడా మృష రాగద్వేషంలో, రాగము వైపు పరుగు, ద్వేషం నుండి దూరంగా పరుగు, ఇష్టమైన దానికోసం పరాకులాడతాం, ఇష్టం లేని దానికోసం దూరంగా పారిపోతాం. జీవితము పరుగో పరుగు, పెద్ద రన్నింగ్ రేస్ ఈ జీవితం. పోనీ ఈ జీవితంతో సరిపడిందా? ఈ జీవితం నుంచి మరో దేహానికి, ఈ దేహాన్ని నుంచి మరో దేహానికి, ఆ దేహం నుంచి ఇంకో దేహానికి మళ్ళీ పరుగులే. అంటే జన్మ నుండి జన్మకి పరుగులు పెడుతున్నాం. దానినే సమ్యక్ సారం ధావనం సంసారం. సమ్యక్ సరతీతి సంసార. సమ్యక్ సారం చక్కగా తిరుగుతున్నది, ధావనం పరుగులు పెడుతుంది. అదే సమ్యక్ సారం ధావనం సంసారం. ఇవన్నీ ఏమిటి? నిజానికి లేవు, ఔపాధికములు, ఉపాధి ధర్మములు. మరి నువ్వెవరు? అహమస్మి. When you are established in the Ahamasmi, there is no avidya, there is no I-ness or ego, there is no raga, there is no dvesha, there is no body ideation or abhinavesha, there is no klesha. పంచక్లేశాలు పోయాయి, కర్మలు లేవు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, ఫలాలు లేవు, ఇష్ట ఫలాలు లేవు, అనిష్ట ఫలాలు లేవు, రాగద్వేషాలు లేవు, దాని వలన వాసనలు లేవు, దేహభావం పోయింది, మలినాలు పోయాయి. ఎప్పుడు? అహమస్మి భావంలో. అదే సత్యము, మిగతాదంతా మృష. ఇత్యేతం ఉంది, ఏతం ఉంది, తత్ అంటే అది, ఏతద్ అంటే ఇది, తత్ దూరంగా ఉన్నదాన్ని అంటాం. ఏతత్ అంటే ఇది, ఏతత్ తాలూకా ద్వితీయ ఏకవచన రూపము ఏతం, ఏనం అంటే దీనిని. ఏతత్ అంటే ఇది, ఏతం అంటే దీనిని, ఇచ్చేతం దీనినంతా, ఇదంతా. ఆత్మనః పరమార్థతః, ఇదంతా ఆత్మనః ఆత్మయందు, న పరమార్థతః నిజానికి లేవు. ఇన్ అబ్సల్యూట్ రియాలిటీ ఆత్మలో ఇదంతా ఏది లేదు. ఇదంతా ఏతత్, తత్ దూరం, ఏతత్ ఇది, ఏతత్ తాలూకా ద్వితీయ రూపము దీనిని, ఇది దీనినంతా, ఇదంతా. ఆత్మను నా పరమార్థత, ఆత్మకు పారమార్థంగా లేవు. వాట్ ఈస్ ది కన్క్లూషన్ ఆఫ్ దిస్ కారిక? ఆత్మకు పరమార్థంగా జనన మరణాది ఏ దోషాలు లేవు, పంచక్లేశాలు లేవు, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు లేవు. ఆ క్లేశంలో మొదటైన అవిద్య లేకపోవడం వలన కర్తగాడు, కర్మ లేదు, కర్మ లేకపోవడం వలన ఫలం లేదు, ఫలం లేకపోవడం వలన రాగద్వేషాలు లేవు, రాగద్వేషాలు వాసనలు లేవు, ఆ వాసనలు లేకపోవడం వలన వాడికి ఈ విధమైనటువంటి ఎఫ్లిక్షన్స్ లేవు అని. ఆత్మనః పరమార్థతః నా, ఆత్మయందు పరమార్థముగా లేవు అని. ఇత్యేతం అర్థం, ఇదిగో ఈ అర్థాన్ని దృష్టాంతేన, ఆకాశ దృష్టాంతం. ఏ దృష్టాంతం నడుస్తుంది ఇప్పుడు? ఆకాశ దృష్టాంతం నడుస్తుంది మూడో కారిక నుంచి. ఆకాశ దృష్టాంతేన ప్రతిపిపాదయిషన్, ప్రతిపాదించకోరుచున్నవారై. ప్రతిపిపాదయిషయన్, ఇషన్ అంటే చూడాలి. ఆహా, గౌడపాదాచార్య 8వ కారికలో చెప్తున్నారు. ఆహా అంటే చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? గౌడపాదాచార్య చెప్తున్నారు.
ప్రతిపాద అంటే ఏమిటి ప్రతిపాదించడం? పంచక్లేశములు ఆత్మకు లేవని ప్రతిపాదించడం. ఏమిటి ప్రతిపాదన? పంచక్లేశాలు జనన మరణాదులు ఆత్మకు లేవు అని చెప్పడం ప్రతిపాదించడం. ఆత్మకు నానాత్వము లేదని చెప్పి ఆత్మ ద్రవ్యం కాదని గుణాలు లేవని ముందు చెప్పుకున్నాం అక్కడ. ఆత్మకు పంచక్లేశాలు లేవని ఇక్కడ ప్రతిపాదించాలి 8వ కారికలు. అటువంటి ఆలోచనతో ప్రతిపాదించాలి అనే కోరికతో ప్రతిపిపాదయిషుతుం. ప్రతిపిపాదయిషుతుం అంటే ప్రతిపాదించుట కొరకు. ప్రతిపిపాదయిషన్ ప్రతిపాదించుచున్నవారై. ప్రతిపిపాదయిషయన్ డూయింగ్ దట్. ఆహా చెప్తున్నారు. పరమాత్మకు ప్రత్యేగాత్మకు ఏమిటి సంబంధం? రెండున్నాయా? అబ్బే లేవు. రెండు విధాల సంబంధం చెప్పవచ్చు. పారమార్థికంగా పరమాత్మ ప్రత్యేగాత్మ రెండు లేవు. ఉన్నది ఒకటే. ఆత్మ అంటే సరిపడుతుంది. సంబంధం చెప్పడానికి రెండు ఉండాలి, అక్కడ రెండు లేవు. సో సంబంధ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆత్మ. జాతి, గుణ, క్రియ, సంబంధ, విశేష అవి చెప్పుకున్నాం. జాతి లేదు, గుణం లేదు, క్రియ లేదు, విశేషం లేదు, సంబంధం లేదు. సంబంధం ఎందుకు లేదు? సంబంధం చెప్పండి, రెండు ఉండాలి, రెండు లేవు. అదే ఒక ఆవు ఉందనుకోండి. ఆవు ఏ జాతి? ఓహో ఫలానా జంతు జాతి. గుణాలు రెండు కొమ్ములు ఉండును, గంగడోలు ఉండును, నాలుగు కాళ్ళు ఉండును, పొదుగు ఉండును, పాలిస్తుంది, తోకుంటుంది. అది దాని గుణాలు. దాని తాలూకా క్రియలు గడ్డి మేయును, పాలిచ్చును, అన్ని క్రియలు. దాని తాలూకా విశేషాలు తెల్లగా ఉండును, సాధు జంతువు, డొమెస్టికేటెడ్ యానిమల్, అవన్నీ విశేషాలు. సంబంధం ఇదిగో సంబంధం మనకు తెలుసు ఆవు తాలూకా సంబంధం. ఇది ఒక వస్తువు అవుతాయి, ఆత్మ వస్తువు కాదు. అంచేత జాతి, గుణ, క్రియ, విశేష సంబంధాలు లేవని వేదాంతంలో చెప్తారు. వీళ్ళేం చెప్తున్నారు? పంచక్లేశాలు చెప్తారు వస్తువుకి. ఏమిటి పంచక్లేశాలు? అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. ఈ అవిద్య వలన ఏంటి వస్తుంది? అవిద్య వలన కర్త అవుతున్నాడు. ఆ కర్త అవడం వలన ఫలం వస్తుంది. ఫలం వలన రాగద్వేషాలు వస్తున్నాయి. రాగద్వేషాల వల్ల వాసనలు వస్తున్నాయి. అది కూడా చెప్తున్నారు. ఇక్కడ మనకి అలా చెప్పుకో, రెండు ఒకటే. ఘటాకాశము మహాకాశమే, రెండు చెప్పడానికి లేదు. వ్యావహారికంగా దెర్ ఈజ్ ఎ సీమింగ్ రిలేషన్షిప్. వాట్ ఈస్ ద రిలేషన్షిప్? హీ ఈజ్ ద పరమాత్మ, ఐ am the జీవాత్మ. ఫర్ వ్యవహార దట్ ఈస్ ఘటాకాయ మఠాకాశ ఆర్ మహాకాశ. దిస్ ఈస్ ఘటాకాశ ఓన్లీ ఫర్ పర్పస్ ఆఫ్ క్రియ, ఫంక్షనాలిటీ. ఫర్ వ్యవహార, వ్యావహారికంగా కుండాకాశం పుట్టింది, ఉంది, కుండ పగిలింది, కుండాకాశం పోయింది, కొండలో వాసన వస్తుంది, కలుషితమైనది. సీమింగ్లీ దిస్ కుండ is different from that kunda. These are all seeming differences. What does Brihadaranyaka say? Yattat adreshyam అగ్రాహ్యం, దీర్ఘం ఉండాలి, అగోత్రం, అవర్ణం, అచక్షు, అశ్రోత్రం, తదపాణిపదం, నిత్యం, విభుం, సర్వగతం, సుసుఖం. దట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ఆత్మ. ఆత్మ నిర్వచనం. నో గోత్ర, నో సూత్ర. సూత్ర ఈజ్ వర్ణ. బ్రాహ్మణుడండి నేను, నేను బ్రాహ్మణుడనండి. వాళ్ళు మనవాళ్ళేనండి, బ్రాహ్మలేనండి, వాళ్ళు కూడా వైదికులేనండి, తెలుగు వాళ్ళేనండి. ఇవన్నీ వదలండి. అంతా ఒక్కటే. నో గోత్ర, నో సూత్ర, నో ఆశ్రమ, నో వర్ణ, నో సంచిత, నో ఆగామి, నో ప్రారబ్ధ. దీస్ ఆర్ ఆల్ సీమింగ్లీ దేర్, బట్ ఇన్ రియాలిటీ దే ఆర్ నాట్ దేర్ అని ప్రతిపిపాదయిషితుం. ఈ విధముగా చక్కగా బోధించుట కొరకు. ఔపాధికతయా సీమింగ్లీ ఉన్నాయి, స్వాభావికతయా న్యాచురల్లీ దే ఆర్ నాట్ దేర్. ఎలా తెలిసింది? దేనికి ఈ భాష్యం? ఈ కార్యక్రమాన్ని దేనికి చెప్పారు? అదిగో 7వ మంత్రానికి. అవ్యవహార్యం. 7th మంత్రంలో వ్యవహారం లేదంటుంది. ఈ వ్యవహారాలన్నీ మిథ్యన్నది. ఆత్మలో వ్యవహారాలు లేవుపోయింది. అదే ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నారు. నో వ్యవహార. ఈ విషయాన్ని దృష్టాంతేన, ఆకాశ దృష్టాంతేన ప్రతిపిపాద ఈషన్ అంటే ప్రతిపాదించ కోరిక కలిగిన వారై, విత్ అన్ ఇంటెన్షన్ టు ఎస్టాబ్లిష్ దట్. ప్రతిపాదన అంటే ప్రపోజల్, తెలుగులో అది కాదు. తెలుగులో ప్రతిపాదన కాదు. ప్రతిపాదన అంటే ఎస్టాబ్లిషింగ్ అని అర్థం. ఇక్కడ ఆహా చెప్పారు. కహాహా ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? అగో
గౌడపాదులు గారే చెప్పారు కారిక రాసిన ఆయన. దానికి భాష్యం మహానుభావులు ఈయన వ్రాశారు. కహాహా ఎవరు చెప్పారు? గౌడపాదులు చెప్పారు. ఓకే, 8వ కారికలోకి వెళ్తాం. 7వ కారిక తరువాత ఉన్నటువంటి 8వ కారిక యొక్క పూర్వరంగం అవతారిక ముగిసినది. ఏమిటి అవతారిక సారాంశము? ఆత్మయందు గుణాలు లేవు, ఆత్మయందు పంచక్లేశాలు లేవు, ఆత్మయందు ఇవన్నీ ఔపాధికమైనటువంటి ధర్మములే గాని జీవాత్మయందు అది నిజానికి స్వాభావికంగా ఇవి లేవు. ఆత్మకర్త కాదు, భోక్త కాదు, రాగద్వేషాలు ఉండవు, గుణాలు లేవు, వాసనలు లేవు, జననం లేదు, మరణం లేదు, రీసైక్లింగ్ లేదు అని చెప్పాలి అని 8వ కారిక వస్తుంది. అది యథా భవతి బాలానాం గగనం మలినం మలై తథా భవత్యబుద్ధానాం ఆత్మాపి మలినో మలై. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. యథా ఏ విధముగా బాలానాం అజ్ఞానులకు, బాలులకు, ఇమెచ్యూర్ వాళ్ళకి గగనం ఆకాశం మలినం మాలిన్యములతో మలై కూడి ఉన్నట్టు మాలిన్యములతో కూడి ఉన్నది భవతి అగును. యదా భవతి బాలానాం గగనం మలినం మలై యదా భవతి బాలానాం గగనం మలినం మలై తథా ఇన్ ద సేమ్ వే భవతి దాని అవుతుంది, ఉంటుంది. ఎవరికి? ఆత్మాపి ఆత్మకు కూడా మలిన మలై మలినాలు ఉండడం అనేటటువంటి సిచ్యువేషను ఆత్మకి కూడా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఆ బుద్ధానాం బాలానాం. నా బుద్ధనాం ఒకటే. బాలానాం అంటే ఇమెచ్యూర్ వాళ్ళకి, చిన్నపిల్లలు. ఆకాశం ఎలా ఉందిరా? నీలంగా ఉందంట. ఆకాశంలో ఏమున్నారా? మేఘాలు ఉన్నాయంట. ఆకాశం ఆకాశానికి కావు కదా మేఘాలు. ఆకాశాన్ని బాలానాం పిల్లవాళ్ళు అలాగే అనుకుంటారు. అలాగే అబుద్ధానాం అంటే బుద్ధి తక్కువగా ఉన్న వాళ్ళకి, అంటే వివేక గ్రాహిత్యం, వివేక జ్ఞానము లేని వాళ్ళకు ఆత్మ కూడా మలినమయమై ఉన్నది అని అనుకుంటారు అని చెప్తున్నారు. చూద్దాం. ఏ విధముగానైతే అవివేకులకు మలినములగు ధూళి మొదలగు వాటిచే ఆకాశము మాలిన్యము గలది అగును, అట్లని వారు అనుకుంటారు. అదే విధముగా ఆత్మానాత్మ వివేకము లేని వారులకు అబుద్ధ అనేవాడికి ఆత్మస్వరూపం కూడా రాగాది మాలిన్యములచే కలుషితమగునని వారు తలంచెదరు. ఎవరు తలంచారు? ఇదిగో ముందు ముందు చూశాం కదా పూర్వపక్షం వాళ్ళు. ఆత్మ గుణాలు ఉంటుంది, దానికి సమవాయ సంబంధం. తర్వాత ఏమోను పుట్టిన దగ్గర నుంచే ఆ సంబంధం ఉంటుంది. ఆత్మ దుఃఖాలు సుఖాలతో వాళ్ళు చెప్పారు. అలా ఉండదురా బాబు అని అప్పుడు ఖండించాం. అదే ఇక్కడ మళ్ళా రీట్రేట్ చేస్తుంది. యథా భవతి లోకే బాలానాం అవివేకినాం గగనం ఆకాశం ఘనరజో ధూమాదిమలై మలినం మలవత్ న గగనం మలవత్ యథాత్మ్య వివేక యథా యథాత్మ్య అవివేకినాం తథా భవతి ఆత్మా పరః అపి యః విజ్ఞాత ప్రత్యక్లేశకర్మ ఫలమలై మలినః అబుద్ధానాం ప్రత్యగాత్మ వివేకరహితానాం నా ఆత్మ వివేకవతాం. ఓకే, ఔపాధికమైనటువంటి ధర్మములే కాని నిజానికి ఆత్మయందు ఇవేవి లేవు. ఆత్మయందు జనన మరణాదులు కానీ, పంచక్లేశాలు కానీ, ఆ క్లేశంలో వచ్చిన కర్మ విపాకాలు, ఆ వాసనలు అవి కూడా లేవు. ఏడవ మంత్రంలో అవ్యవహారం అని చెప్పారు కదా. ఇవన్నీ వ్యవహార విషయాలే కానీ ఆత్మ వ్యవహార విషయం కాదు. ఈ విషయాన్ని దృష్టాంతంతో చెప్తున్నారు. గౌడపాదుల నిర్ణయం ఏమిటి? వాట్ ఈస్ ది ట్రూత్ హీ వాంట్స్ టు కన్వే? హే మై డియర్ కమలమ్మ, నాగరత్నమ్మ, రవిప్రకాష్, యు ఆర్ నాట్ ఇంప్యూర్. యు ఆర్ నాట్ ఇంప్యూర్. నీకు ఏ కాలుష్యము లేదు. కాలుష్యాలు ఊరికే నువ్వు అంటించుకున్నట్టు అనిపిస్తోంది. ఆ దేహభావం వలన నీకు 4 మలినాలు ఉన్నాయండి, ఆ మలినాన్ని నేను తొలగించుకోవాలండి అనే భావం నీకు నువ్వే పెట్టుకున్నావు. ఒరిజినల్గా నువ్వు నిష్కాలుష్యమైనటువంటి స్థితి. యు ఆర్ ద ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్.
ఫస్ట్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దట్ వీఆర్ ద ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూర్. పంచక్లేశాలు నాకు లేవు అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినవేశాలు నా లక్షణాలు కావు. అది ఎవరి లక్షణాలో పట్టుకొచ్చి నా మీద అనవసరంగా పెట్టుకుంటున్నాను. ఆకాశము మాలిన్యరహితము. బాలురు అంటే అవివేకులు ఆకాశానికి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అంటూ మలినాలను అంటగడతారు. అలాగే నీకు నువ్వే సచ్చిదానంద స్వరూపమైనటువంటి నీవే, అహమస్మి అయిన నీవే, యు ఆర్ కన్సిడరింగ్ అన్నెసర్లీ యు ఆర్ ఇంప్యూర్. వాట్ ఏ టీచింగ్ ఇస్ దిస్? ఎవరైనా సరే నువ్వు సాధన చేసి ప్యూరిటీ పొందరా అని బోధిస్తుంది శాస్త్రం. అరే నువ్వు ప్యూరేరా, నువ్వు ఇంప్యూరిటీ నీ లక్షణమే కాదురా, తెచ్చిపెట్టుకున్నావురా నువ్వు అంటున్నారు. అంటే బాలానాం, అలా ఎవరనుకుంటారు నేను ఇంప్యూర్ అని? అబుద్ధానాం, అవివేకినాం, బుద్ధిహీన జనానాం, ఆత్మానాత్మ వివేక రహితానాం, ఓన్లీ బై ఫూల్స్. They only consider that you have panchakleshas, you have janana marana, etc., and you have jati, guna, kriya, sambandha, vishesha, all these things. Only fools will consider. A wise man will never consider. Are you wise or not? By now you should have been wise because you have already finished around 2.5 parts of Mandukya and around 7, 8 Upanishads. When you will get the wisdom? You are already wise, I am telling you. Take it for granted. You are never impure. ఓకే, అటువంటి వాళ్ళు మాకు ఈ మలినాలు ఉన్నాయని భావిస్తారు. అహమస్మి భావంలో రోజు 320 నిధిధ్యాసనం చేశారు ఇప్పటికి. అది కాకుండా 60 ధ్యానాలు చేశారు. ఇంకా ఎన్నాళ్ళు పడుతుందండి నాలో ఇంప్యూరిటీ లేదని తెలుసుకోవడానికి? యథాభవతి, ఆకాశ విషయంలో ఏ విధముగానైతే విచారించాము, యథాభవతి, ఆకాశంలో ఏ విధముగానైతే ఉందో విచారించాము, లోకే, లోకమునందు, బాలానాం, అవివేకినాం, ఇమెచ్యూర్, ఇండిస్క్రిమినేట్ పీపుల్, ఆత్మనాత్మ వివేకము లేని వాళ్ళు. సాంఖ్యయోగౌ పృథక్ బాల న ప్రవదంతి పండితా అన్నారు భగవానుడు. బాలా అంటే అవివేకినాం. సాంఖ్యము యోగము వేర్వేరు. సాంఖ్యం అంటే జ్ఞానము, యోగం అంటే కర్మయోగం. అక్కడ సాంఖ్యం అంటే కపిల సాంఖ్యం కాదు. సాంఖ్యము అంటే జ్ఞానము, జ్ఞాన మార్గం. తర్వాత కర్మయోగం. ఇవి రెండు వేర్వేరని కొందరు అంటారు, కానీ నిజానికి అవి వేరు కాదని అక్కడ చెప్పారు. ఎవరు? బాలానాం. అలాగే అవివేకినాం, ఇమెచ్యూర్ అండ్ డిస్క్రిమినేట్ పీపుల్, అవివేకినాం, బుద్ధిహీన జనానాం, ఆత్మానాత్మ విహిత ఆత్మానాత్మ వివేక రహితానాం. వాళ్ళు ఏం చెప్తారు? గగనం, ఆకాశము, ఘన, మేఘము, రజహ, ధూళి, ధూమము, పొగ, ఆది మొదలైన మలై, మాలిన్యములు. ఘన రజో ధూమాది మలై, ఘనాఘన సుందర అంటే మేఘము, మేఘ సుందరుడు అని అర్థం. ఘనము అంటే మేఘము, అది ఘనాఘనము. ఇస్ ఇట్ సాలిడ్? నో. Is it liquid? No. Is it gas? No. It appears as a solid. In fact, it is gas and it can liquefy. That's why ghana ghanamu leka ghanamu anaga మేఘము. మేఘము, ధూళి, పొగ ఇత్యాది మలినాలు ఇవన్నీ ఆకాశం అనేటటువంటి ఒక లేయర్, ఒక మన ప్లాస్టిక్ అనుకోండి, ప్లాస్టిక్ కాదు, అటువంటి లేయర్లో ప్లాస్మా అంటారు. ఆ ప్లాస్మాలో ఇవన్నీ ద్రవ్యం కదా ఆకాశం, అందులో తేలి ఆడుతున్నాయి. కానీ ఆకాశానికి వాటన్నిటికీ అవకాశాన్ని ఇస్తుంది. కానీ ఈ మలినాలు ఆకాశానివి కావు. అయితే ఎవరంటున్నారు అలాగా? దో అవివేకినాం, ఇమెచ్యూర్ పీపుల్, బాలానాం. ఏ విధముగా ఆకాశములో మేఘం ఉంది, ధూళి ఉంది, పొగ ఉంది, ఫాగుంది, నీలిమ ఉంది, ఆది అంటే మిగతా ఏమేమి ఉన్నాయో అనుకుంటున్నారు, అలాగే మలినం మలినవత్, అవివేకులు ఈ మాలిన్యాలు ఆకాశమునకు చెందినవి. ఆకాశము మలినవత్వము అంటే మలినములు కలిగినది. మలినమును
మలవత్ అంటే ఆకాశమును కలిగిన మలినాన్ని కలిగి ఉందని అనుకుంటారో అది సత్యం కాదు. అలాగే ఎవరు వీళ్ళు? ఆధ్యా ఆకాశం మలినవత్, ఆకాశం మరణం మలినవత్, నగగనం మలవత్, ఆకాశం మలవంతం కాదు. ఎవరికి అది మలినము? యథా ఆత్మ అవివేకినాం. ఆత్మ అవివేకి కలిపితే ఆత్మ్యవివేకి అవుతుంది. యథా ఆత్మ అవివేకినాం, ఆత్మ వివేకము లేని వారిచే అలాగే ఉపాధిగత మాలిన్యములను, మనస్సులోని బుద్ధిలోని కాలుష్యాలను ఆత్మకు అంటగడుతున్నారు. నాకు రోగం వచ్చింది, నాకు ఆనందంగా ఉంది, నాకు కోపం వచ్చింది, నాకు ద్వేషం వచ్చింది, నాకు ప్రేమ కలిగింది, నాకు తినాలనుంది, ఇవన్నీ ఆత్మకు అంటగడుతున్నారా మీరు? ఎంత బుద్ధి లేని వాళ్ళు! యథాత్మ్య అని అవివేకినాం, యథా ఆత్మ అవివేకినాం, వ్యవహారాలను అనుభవిస్తున్నా కూడా నిత్యముక్త స్వరూపమైన ఆత్మగా నిలిచి ఉండు. ఇదే త్వం పద విచారం. త్వం అంటే ఏమిటి? త్వం అంటే వివేకంతో ఈ పంచక్లేశాలు, జనన మరణాది ధర్మాలు, జాతి గుణ క్రియ విశేష సంబంధాలను ఓమ్ యాక్ట్గా ఓమ్ యాక్ట్లను మన మన మీద కల్పించుకోవడమే త్వం పద విచారం. అది విచారం చేసి అవి ఆత్మయందు లేవని తెలుసుకోవడం. వెన్ ఆమ్ ఐ ఫ్రీ? నేను ఎప్పుడు ముక్తుడను? ఎప్పుడు? ఎవర్ ఐఎమ్ ఎవర్ ఫ్రీ. నిత్యముక్తోహం. దిస్ ఈస్ ద వర్డ్ టు బి నిధిధ్యాసన. అహం నిత్యముక్త, నిత్యముక్తోహం, నిత్యముక్తోహం, సచ్చిదానంద రూపోహం, నిర్గుణోహం, నిష్కలోహం, నిరవయవోహం, నిష్కార్యోహం, అకర్తాహం, అభోక్తాహం, వాసనావర్జితాహం, జన్మ కర్మ ఫల భేద వాసన వర్జిత వర్జితాహం, మలవత్. మలం యస్య అస్తి ఇది మలవత్. దేని ఎందైతే మలినం ఉందో అది మలవత్ అంటే మలినము కలిగినది. తథా భవతి ఆత్మ. ఆత్మ అట్టి కాలుష్యములు గలది అని ఎవరన్నారు? యథా ఆత్మ్య అవివేకినాం. Atma is wrongly labeled as Jivatma, and the moment you say Jivatma, you want to attach all the Jiva dharmas on the Atma. All the pollution of the Jiva is added onto the Atma, is ascribed to the Atma. It is never separate from it has never separated as a Jivatma, it is Paramatma itself. When I have become Paramatma, what are you talking? You are always Paramatma. When? Ever. When what are you? Nityamuktoham. When are you liberated? Right the moment I think I am liberated, already liberated. నిజానికి జీవ పర అనకూడదు. ఆత్మయే ఒక్కటియే. జీవాత్మ అంటే కాలుష్యాలను అవివేకంతో అంటగడతారు. అంచేత జీవాత్మ అని వాడకండి. జీవానిసరికల్లా జీవభావాన్ని దాని మీద ఆరోపిస్తారు. పరహ అపి పరమైనదైనప్పటికీ కూడా, అంటే ఏ అంటూ సొంటూ లేని పరమైనదైనా, యహ విజ్ఞాత ప్రత్యక్, ఏ ఆత్మ అయితే ప్రత్యక్ అంతర్భూతమైన, విజ్ఞాత విజ్ఞాతయో అంటే సాక్షియో. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అదృష్ట ద్రష్ట, అశ్రుత శ్రోత, అమతో మంత, అవిజ్ఞాత విజ్ఞాత, బృహదరణ్యకం. విజ్ఞాత అంటే సాక్షి చైతన్యం, ప్రత్యక్ అంటే అంతర్భూతమైన, యహ ఏ ఆత్మ అయితే ప్రత్యక్ అంతర్భూతమైన, విజ్ఞాత సాక్షి చైతన్యము, ద ఇన్నర్ మోస్ట్ సాక్షి చైతన్యం. దానికి క్లేశ కర్మ ఫల మలై, పంచక్లేశాలు, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు, ఆ క్లేశము అవిద్య వల్ల కలిగిన కర్తృత్వం, దాని వలన కర్మలు, కర్మల వలన ఇష్టానిష్ట ఫలములు, అనిష్టమిష్టం మిశ్రం చ, ఇష్టమైనవి అనిష్టమైనవి మిక్స్డ్ ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్ వలన రాగము ద్వేషం, ఆ రాగద్వేషాల వలన వాసనలు, మలై, ఇవన్నీ కూడా తత్కారణేనా అంటే క్లేశము వలన కర్మలు, కర్మల వలన ఫలాలు,
ఫలాల వలన సకల కాలుష్యాలు మలిన మాలిన్యము ఆత్మవి అని ఎవరనుకుంటున్నారు? ఇవన్నీ ఆత్మ తాలూకా ఇవి అని చెప్పి అబుద్ధానాం అవివేకులు. అబుద్ధానం అంటే షష్ఠి బహువచనం. అబుద్ధ పదానికి అబుద్ధ అబుద్ధా అంటే ప్లూరల్. అబుద్ధానాం అంటే దాని యొక్క అబుద్ధులకు, అవివేకులకు, ప్రత్యేగాత్మ వివేక రహితానాం ప్రత్యేగాత్మ అనే వివేకం లేని వాళ్ళు. తథా భవతి ఆత్మ. ఆత్మ ఆ విధంగా కలుషితమై ఉంటుందని అవివేకులు భావిస్తారు. నా ఆత్మ వివేకవతాం. ఆత్మ వివేకం కలిగిన వాళ్ళు ఆ విధంగా భావించరు. ఆత్మానాత్మ వివేకము కలిగిన వారలకు ఆత్మ కలుషితమై ఉందని, పంచక్లేశములున్నాయని, కర్మ ఫల విపాక అవన్నీ ఉన్నాయని, జాతి క్రియ గుణ సంబంధ విశేషాలున్నాయని, ఓమాక్ట్ అని ఎవ్వరు ఆత్మ వివేకం కలిగిన వారు భావించరు. Those who do have discrimination or వివేకవతాం నా ఆ విధముగా భావించరు. ఇది బ్రహ్మసూత్ర భాష్యంలో అధ్యాస భాష్యం మొట్టమొదటి వస్తుంది. దాంట్లో ఆరంభంలోనే ఈ వాక్యాలు రాశారు. అన్యో అన్యస్మిన్ అన్యో అన్యాత్మగతం అన్యో అన్యధర్మాంశ్చ అధ్యస్య అంటే నేను వేరు వాడు వేరు. అన్యో అన్య ఆత్మగతం నేను వేరు ఆత్మ వేరు. అన్యో అన్య ధర్మాంశ్చ ఇవి వేరువేరు ధర్మములు. ఈ ధర్మములు నేను ఆచరించాలి అని అధ్యాసం చేసుకుని అధ్యస్థం చేసుకుని అహమిదం ఇది నాది నేను, మమేదం ఇది నాది ఇది నైసర్గిక న్యాచురలీ వాడు అలా ఇదే భావనలో ఉంటాడు. అయం లోక వ్యవహార ఈ విధమైనటువంటి డిస్పోజిషన్ ఉందే దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ రియాలిటీ. లోక వ్యవహార అధ్యాస భాష్యం బ్రహ్మసూత్ర భాష్యంలో. అటువంటి వారికి అంటే అబుద్ధానాం. అబుద్ధులు అంటే ఎవరండి? అన్యో అన్యస్మిన్ అదో ఈయన వేరు ఆమె వేరు నేను వేరు. అన్యో అన్యాత్మగతం అంటే ఈ నేను వేరు ఆత్మ వేరు. అన్యో అన్య ధర్మాంశ నా ధర్మములు వేరు, క్రియలు వేరు, ఫంక్షనాలిటీ వేరు, నా రూపం వేరు, నా గుణాలు వేరు, నా జాతి వేరు, నా విశేషం వేరు, నా సంబంధం వేరు, ఇంకొకటిది వేరు అని అధ్యారోపణ చేసుకుని ఏంటంటాడు? అహం ఇదం ఇది నేను, మమ మమ మమేదమితి ఇదంతా నాది అని నైసర్గిక అయం దిస్ ఇస్ మై న్యాచురల్ టెండెన్సీ అని అనుకుంటాడు. న్యాచురల్ అట్రిబ్యూట్ అని విలోక వ్యవహార అబుద్ధానాం అనేదానికి ఆయన ఇచ్చినటువంటి రిఫరెన్స్ ఎవరు? ఆనందగిరి గారు. అన్యోన్యస్మిన్ అన్నది అటువంటి వాడిని అబుద్ధానం అనండి అన్నారు. ఉపనిషత్ అంటే దీని అర్థం ఏమిటి? ఉపనిషత్ సారం అర్థమైన వారికి ఈ ఆత్మయందు రకరకములైనటువంటి ఈ విక్రియాలన్నీ చెప్పడం సత్యం కాదు. అంటే ఆత్మకు క్లేశ కర్మ ఫల మలినాలు ఎప్పుడూ లేవు. ఓకే. ఇప్పుడు శంకరులు ఆకాశ దృష్టాంతం కాకుండా తనదైన ఒక దృష్టాంతాన్ని తీసుకుని ఇస్తున్నారు. ఇది వేదాంతంలో చెప్తూ ఉంటారు. ఏ దృష్టాంతాన్ని ఏమిటంటే లేడులు ఉంటాయి. ఎడారిలో ఉండేటటువంటి మృగ అంటే లేడి. సంస్కృతంలో మృగ శబ్దానికి అర్థం జంతువు అనే జనరల్ నామం కాకుండా మృగేక్షణ మృగ అంటే లేడి. ఈ డియర్స్ పాపం వెళ్తూ ఆ ఊసర క్షేత్రాల్లో ఆ డ్రై ల్యాండ్లో దూరంగా నీళ్లు కనపడుతుంటే ఆ నీళ్ల కోసం పరుగులు పెడుతూ ఉంటాయి. అంటే అక్కడ నీరుందనే తృష్ణతో మృగం పరిగెడుతుంది కాబట్టి మృగతృష్ణ అన్నారు. మృగతృష్ణ అని వినుంటారు చాలాసార్లు. ఎందుకు మృగతృష్ణ అన్నారు? లేళ్ళు అక్కడ వాటర్ ఉన్నదనే తృష్ణతో దప్పికతో, తృట్ అంటే దప్పిక, దప్పికతో వాటర్ కోసం పరిగెడతాయి. నిజానికి అక్కడ ఉండదు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడి నుంచి ఇంకో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు ఉంటుంది. మళ్ళా పరిగెడుతుంది ఎండలోని. అలా కొన్ని వందల కిలోమీటర్లు పరిగెట్టి నీళ్లు లేక సమస్యలిపోయి చనిపోవచ్చు.
అదే చేజింగ్ ద మీరేజ్. ఓకే. ఇప్పుడు మృగతృష్ణ దృష్టాంతాన్ని ఇస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ ది ఆకాశ ఎగ్జాంపుల్, శంకరాచార్య reinforces దిస్ మెసేజ్ విత్ హిస్ ఓన్ ఎగ్జాంపుల్. శంకరాచార్య వాంట్స్ టు గివ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మిరేజ్ వాటర్ అన్న డ్రై శాండ్. దానినే ఊషర దేశ అన్నారు భాష్యంలో. ఊషర అంటే డ్రై, శాండీ సాయిల్, ఊషర భూమి. ఊషర దేశం నందు నహి ఊషర దేశ దృఢ్ దృఢ్వత్ప్రాణ్య అధ్యారోపిత బోధక ఫేన తరంగ ఆది మాన్. దీనిని విచారించాలి. ఏమిటి? నహి ఊషర దేశ త్రిట్ వత్ ప్రాణ్య అధ్యారోపిత ఉదక ఫేన తరంగ ఆది మాన్ తథానాత్మ అబుద్ధారోపిత క్లేశాదిమలై మలినో భవతి ఇత్యర్థః. పునః అపి ఉక్తం ఏవ అర్థం ప్రపంచయతి. ఓకే, దీన్ని విశ్లేషిద్దాం. నహి ఊషర దేశ, ఊషర దేశము నందు, ఎడారి ఎందు అంటే డ్రై ల్యాండ్లో, మరుభూమి, ఎడారి, త్రుడువత్ అంటే దప్పిక గొన్న, త్రిట్ అనేదానికి అర్థం దప్పిక. త్రిడువత్ అంటే దప్పిక కొన్న, ప్రాణి అంటే మృగము అంటే లేడి, దాని చేత అధ్యారోపిత ప్రాణిచే మృగముచే అధ్యారోపించబడిన, భ్రాంతిచే కల్పించబడిన, ఊహించబడిన, కల్పించబడిన, కల్పించబడిన కాదు, కల్పించబడిన మృగము వెంబడించే మృగతృష్ణ. త్రిడువత్ అంటే థర్స్టీ, దప్పిక కొన్న, ఆ నీటిలో మృగముచే, ప్రాణిచే, మృగం, త్రుడ్వత్ ప్రాణ్య అంటే ప్రాణిచే, అధ్యారోపిత అధ్యారోపము చేయబడిన, ఓదక నీరు, ఫేన నురగ, తరంగ అలా, ఆది మొదలైన, ఆదిమాన్ అంటే అది కలిగి ఉన్నది. అంటే నీరున్నదని, నురగుందని, తరంగం ఉందని పాపం భ్రమ చెంది ఆ మృగం అలాగా పరుగులు పెట్టి పాపం చచ్చిపోతుంది. అలలో ఉన్నట్టు అధ్యారోపణ చెంది తథా నా ఆత్మ భవతి, అలాగే ఆత్మకు నిజంగా కలుషితం అవటలేదు. దేని చేత కలుషితం అవటలేదు? క్లేశాదిమలై న మలినో భవతి ఆత్మ. తథా అదే విధముగా ఆత్మ క్లేశాదిమలై మలిన భవతి, క్లేశాది మలినముల చేత మలినం చేయబడటం లేదు. క్లేశం అంటే పంచక్లేశాలు, ఫలము, కర్మ ఇత్యాది మలినాలచే మలినమవుతున్నదని ఎవరలా అన్నారు? అబుద్ధారోపిత. అబుధ అని ఉంది మీ భాష్యంలో, అక్కడ ప్రింట్లో అబుద్ధ అని దిద్దుకోండి. అబుధ అంటే బుధుడు, అబుధుడు అంటే వేరే అర్థం వస్తుంది. అబుద్ధారోపిత ఆజ్ఞానులు కదా, అజ్ఞానులచే ఆరోపించబడిన విధముగా తథాన ఆత్మ భవతి, ఆత్మ కలుషితము కాదు. ఏమిటి చెప్తున్నారు? ఓషర క్షేత్రాన్ని చూసి ఆ ఎడారి యందు, ఆ మరుభూమిలో, ఆ డ్రై ల్యాండ్లో దప్పికగా ఉన్నటువంటి ఒక మృగము, లేడి, ప్రాణి అధ్యారోపణ చేసి భ్రాంతి పొంది అక్కడ నీరు ఉంది, ఉదకము, పేన, నురుగు కూడా ఉంది, తరంగం, అలలున్నాయి అని భ్రాంతితో ఏ విధముగా పరిగెడుతుందో అలాగే అబుద్ధి ఆరోపితం, అబుద్ధారోపిత అజ్ఞానంచే ఆరోపించబడిన విధముగా క్లేశాదిమలై మలినో తథా ఆత్మ నభవతి, ఆత్మయందు అలా లేవు, ఉండవు. దేర్ఫోర్ ఇప్పుడు చెప్పారు అమానిత్వం, అదంబిత్వం అని చెప్పారు. అవన్నీ మీ దగ్గర లేవండి, పోండి. మీరు ఆత్మ, యు డోంట్ రిక్వైర్ దోస్ వర్చ్యూస్ బికాజ్ యు ఆల్రెడీ ఆర్ ముక్త పురుష. నా దగ్గర ఆ 13వ చాప్టర్ చెప్పిన లిస్ట్ అంతా నేను అనాత్మగా అనుకున్నప్పుడు నాకు ఉపయోగం. ఎందుకు? చిత్తశుద్ధి కోసం. నేను ఆత్మభావంలో ఉంటే నాకు ఆ వర్చ్యూస్తో పనే ఉంది? లేదు. I don't have the 26 virtues listed in chapter 16. Abhayam Sattva Samsuddhir Jnana Yoga Vyavasthita అంటూ 26 చెప్పారు.
13వ చాప్టర్లో 20 చెప్పారు. ఈ 46 నాకు వర్చ్యూస్ కావు. ఎలాగైతే నాకు క్లేశము, మలము, ఆ, దుఃఖము, ఫలము, రాగము, ద్వేషము, అభినివేశము లేవో, అలాగే ఈ పాజిటివ్ క్వాలిటీస్ కూడా నాకు లేవు. ఎందుకు? ఐఎమ్ ముక్తాత్మ. ఆత్మా నభవతి. ఆత్మ నిర్గుణ. నిర్గుణ అంటే పాజిటివ్ క్వాలిటీస్ లేవు, నెగటివ్ క్వాలిటీస్ కూడా లేవు. ఎందుకు? అహమస్మి కనుక. నాకు దుర్గుణాలు లేవు, సుగుణాలు లేవు. అసలు గుణాల ప్రసక్తియే నా దగ్గర లేదు. నిర్గుణోహం. చాలా మంచివాడండి, చాలా బుద్ధి మంచిది. మంచి 20, 23 ముందు చెప్పినవి, 13వ చాప్టర్లో చెప్పిన 16 చాప్టర్ 26 వరకు చూసి పొందాలి. మనం కూడా చెప్పారు, నిర్మాణం జిత సంగతి సాధ్య అనాత్మగా ఉన్నప్పుడు పోతుంది తప్ప ఆత్మజ్ఞానంలో అక్కడ గుణాలు లేవు. నిర్గుణోహం. పునః అపి ఉక్తం ఏవ అర్థం ప్రపంచయతి. ఈ కారికలో ఏం చెప్పబోతున్నారు? పునః అపి, ఇంకొకసారి, ఉక్తం ఏవ, చెప్పినటువంటి అర్థం, విషయాన్ని, ప్రపంచయతి, నిగమనం చేస్తున్నారు. ఎందులోని? 9వ కారిక. మనం చేసుకుంటున్న అధ్యారోపం ఏమిటి? సంసారిత్వం. అసంసారి అయిన నాకు సంసారిత్వాన్ని కల్పించుకుంటున్నాను. సిద్ధమైన ముక్తస్థితిని వదులుకొని మోక్షం సాధ్యమని భ్రమపడి మోక్షాన్ని పొందడానికి పరుగులు తీస్తున్నాను. తీర్థయాత్ర చేస్తానండి మోక్షం వస్తుందండి, శ్రవణ మననాదులు చేస్తానండి మోక్షం వస్తుందండి. మోక్షం రావడం అంటే నా మొహం, మోక్షం ఆల్రెడీ ఉంది అని చెప్తున్నాను. అధ్యారోపకాలే ఈ విధమైన సర్వవిధ సాధనలు ఉంటాయి. అపనయన కాలే, అపవాద కాలే, అవినయం అపనయ విష్ణు అన్నారు. అందుకే షట్పది స్తోత్రంలో ఈ అవినయం అంటే ఈ అవిద్య, ఈ భ్రాంతిని అపనయం చెయ్యి. భ్రాంతి కాలంలోనే ఉంటాయి. నేను కర్మయోగం, ఉపాసనలు, శ్రవణ మనన నిధిధ్యాసలు ఎస్ఎంఎన్ చేసి 24th January 26 APSCON 4లో 11 o'clock ప్రార్థనలు జరుగుతాయండి. అప్పుడు నాకు గురువుగారు మోక్షం ప్రసాదిస్తారు, నేను తీసుకుంటాను మోక్షం అన్నట్టుగా ఉండొద్దు. యు ఆర్ నిత్యముక్త. పునః అపి ఉక్తం ఏవ అర్థం ప్రపంచయతి. ఎంతవరకు ఆకాశ దృష్టాంతంతో చెప్పిన విషయాన్ని నిగమనం చేస్తున్నారు. నిగమనం అంటే కన్క్లూషన్. 9వ కారికలో ఈ విచారణలో ఇది చివరి కారిక. 3 నుంచి 9 వరకు యుక్తి ఆజీవ సృష్టి నిషేధ. ఎప్పుడైనా భ్రాంతి కలిగిందనుకోండి, నాకు ఈ గుణాలు ఉన్నాయా, నేను సాధనలు చేయాలా, నేను శ్రవణం అనే విద్యాసల వలన నాకు ప్రయోజనం ఉంటుందా అని అనుమానం వస్తే ఆకాశం చూడండి. ఓ, ఆకాశానికే గుణాలు లేవు. నాకెక్కడొస్తాయి గుణాలు? నేను ఆకాశవత్. ఆకాశవల్లో లేప విదూరకోహం ఆదిత్యవద్భాస్య విలక్షణోహం ఆహార్యవత్ నిత్య విముక్తోహం అని ఉంటుంది. ఆ విధంగా ఆకాశం ఆహార్య ఆహార్యవత్ నిత్య వినిశ్చలోహం అంబోధివత్ పారవివర్జితోహం. 9వ కారికలో కొత్త విషయం చెప్పడం లేదు, ఉన్న దానినే దృఢపరుస్తున్నారు, ముగింపు పలుకుతున్నారు. కన్సాలిడేషన్, solidification. Whenever you have any doubt that you are not Paramatma, Gaudapada is telling, in the first place, you should not have any doubt. You are the Paramatma. In fact, you are Atma, Parakharle. And if at all you have a doubt, go and read my Karikas 3 to 9. You will know that you are Paramatma. And absorb that. పునఃపి ఉక్తం అర్థం. మళ్ళీ చెప్పిన దానినే నిగమనార్థం, నిగమనం చేయడం కోసం ప్రపంచయతి. ప్రపంచయతి అంటే రీప్రజెంట్స్. పంచయతి ప్రజెంట్స్, ప్రపంచయతి రిప్రజెంట్స్, కన్సాలిడేట్స్. దాసోహం అంటే నేను, ఆయన భగవంతుడు, నేను దాసుడను. దాసోహం అనేది అధ్యారోపం. ఇక్కడ సహ అహం, పరమాత్మ జీవాత్మ ఒక్కటే. ఇది అపవాదం. అంటే దాసోహం ఇక మీద లేదు, సోహమే ఉంది. అందుకే మనం ఎప్పుడు సోహం సోహం సోహం. అదే విచారణ సారం. మరణి చాలా చిన్న కారిక ఇది.
ఇందులో ఏమీ లేదు తొమ్మిదవది. మరణే సంభవే చైవ గత్యాగమనయోరపి స్థితౌ శరీరేషు ఆకాశేన అవిలక్షణ. విడగొట్టుకోవాలి. ఆకాశేన అవిలక్షణ. మరణే, మరణమునందు, సంభవే, పుట్టడం దగ్గర, చైవ, అండ్ ఆల్సో, గత్యా, ఎక్కడికో వెళ్ళాలి, పుణ్యం వస్తుంది, బ్రహ్మగారి దగ్గరికి వెళ్తాను, ఆగమన, తిరిగి వస్తాను బొద్దింక రూపంలో, లేకపోతే బలి రూపంలో, అవి ఇలాంటివి, స్థితౌ, ఇప్పుడున్నాను అనేటటువంటివి, సర్వ శరీరేషు, ఏ ప్రాణి ఎందు కూడా, ఆకాశేన, ఆకాశము కంటే, అవిలక్షణ, వేరు కాదు. ఆకాశానికి సంభవం ఉందా? లేదు. ఆకాశానికి మరణం ఉందా? లేదు. ఆకాశానికి వెళ్ళడం ఉందా? లేదు. ఆకాశానికి రావడం ఉందా? లేదు. ఆకాశం ఇప్పుడు ఉంది, ఇప్పుడు లేదు అని స్థితి ఉందా? లేదు. అలాగే నీకు కూడా మరణము, సంభవము, వెళ్ళడము, రావడము, ఉండడం అనే అవస్థలు లేవురా నాన్న. సకల దేహములయందు, ఆత్మ మరణమునందు, పుట్టుకయందు, పరలోకము వెళ్ళుటయందు, ఈ లోకమునకు వచ్చుటయందు కూడా, స్థితౌ, నిలిచియుండుటయందును ఆకాశంతో ఏ తేడా లేదు. నీకేదైనా సందేహం వస్తే ఒక్కసారి ఆకాశవత్ అని అనుకో. 3 నుంచి 9 గట్టిగా 10 సార్లు నిధిధ్యాసన చేసుకో. ఘటాకాశ జన్మ నాశగమనాగమన స్థితివత్, ఘటాకాశమునకు జన్మ, అది ఎప్పుడు పుట్టలేదు. ఘటాకాశం ఎప్పుడు అది మహాకాశమే. నాశము, కొండపోయినా కొండన్నా లేకపోయినా ఘటాకాశం నాశనం అవ్వలేదు. ఆగమనము గమనము దానికి లేవు. ఉండడం అనేటటువంటిది ఎప్పుడూ అది మహాకాశమే. వత్, అలాగే, వలే, సర్వ శరీరేషు, అన్ని శరీరముల యందు. ఎందుకు శరీరేషు అన్నారు? అన్ని ప్రాణుల యందు అవచ్చు. లేకపోతే వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరో అపరాణి అని ప్లూరల్ వేశారు. అంటే నీకే రకరకాల శరీరాలు వచ్చాయి. ఈ రకరకాల జన్మలలో బల్లి జన్మ, వృక్ష జన్మ, వృక్షంతో పక్షి జన్మ, తర్వాత సింహం జన్మ, తర్వాత ఇప్పుడు మనుష్య జన్మ, ఏవో వచ్చాయి ఆ క్రమంలోనే. ఈ అన్ని శరీరాలలో కూడా ఆత్మన, ఆత్మయందు జన్మ మరణ ఆది, జననము, మరణము, రావడము, పోవడము మొదలైనటువంటివి ఆకాశేన, ఆకాశము కంటే, అవిలక్షణ, విలక్షణం కావు, వేరు కావు, ప్రత్యేతవ్య ఇత్యర్థ. అయిపోతుంది. దాసోహం అధ్యారోపము, సోహం అపవాదము, దానికి ఎదుగు, దాసోహం నుంచి సోహంకీరా, అదే ఈ విచారణ సారం. సో విత్ రిఫరెన్స్ టు ద ఫాలోయింగ్ టాపిక్స్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ జీవాత్మ, క్లారిటీ ఈజ్ దిస్. అంటే విషయం, అంటే మరణ, జనన, ఆది, మరణే, సంభవే అంటూ సప్తమే చెప్పారు. అటువంటి సప్తమిని సతి సప్తమి అంటారు. విత్ రిఫరెన్స్ టు ద టాపిక్ అన్నమాట. ఏమేమి ఆ జీవాత్మకు అంటించాం? మరణం అంటించాం, పుట్టుక అంటున్నాం, వెడతాడంటున్నాం, వస్తాడంటున్నాం, ఉత్తర మార్గం అంటున్నాం, దక్షిణ మార్గం అంటున్నాం, ఏది లేకపోతే ఊర్ధ్వం గత్యంతే సత్వస్థ అంటున్నాం, నచ్చేస్తే ఇష్టంతే రాజస్థ అంటున్నాం, జగన్య గుణవత్తిస్త అదో గత్యంత అంటున్నాం, లోకాలకు పేర్చి 14 లోకాలు, 29 లోకాలు లిస్టు చెప్తున్నాం. ఈ రావడము, వెళ్ళడము, ఉండడము, అవి ఉన్నాయా? లేనే లేవు. మరణే, మరణమునందు, సంభవే, పుట్టుటయందు, గతి ఆగమనయోహపి, అంటే రావడం పోవడమునందు, స్థితౌ, ఉండటయందు, స్థితి ఎందు, సర్వశరీరేషు, అన్ని జన్మలయందు, ఆకాశేన అవిలక్షణ, ఆకాశం కంటే విలక్షణమైన డిఫరెన్స్ ఏమీ లేదు. ఈ విధంగా చెప్పడము, మరణమునందు, పుట్టుక యందు, వెళ్ళుట యందు, ఉచుట, ఉండుట యందు, వచ్చుట యందు, అంటే విషయ సప్తమి, అంటే ఆయా విషయముల యందు, విత్ రిఫరెన్స్ టు దీస్ అట్రిబ్యూట్స్, సర్వ శరీరేషు, అన్ని ప్రాణుల యందు ఇవి లేవు. ఎలాగా? ఈ విషయంలో జీవాత్మ ఘటాకాశంతో పోల్చుకో. జీవాత్మ ఈజ్ ఈక్వల్ టు ఘటాకాశం. ఘటాకాశం పుట్టిందా?
అబ్బే, అది పుట్టడం ఏంటండి ఎప్పుడు అది మహాకాశం. ఘటాకాశం చచ్చిందా? అది నశించదు, ఎప్పుడు పోదు ఘటాకాశం. ఎందుకంటే అది ఎప్పుడు మహాకాశం. ఘటాకాశంగా అది ఎప్పుడూ లేదు. అలాగే జీవాత్మ కూడా అవిలక్షణ. ఘటాకాశానికి ఏ విధముగానైతే పుట్టుక, నాశము, స్థితి, వెళ్ళుట, వచ్చుట అనేవి లేవో, అది మహాకాశం వలె నిర్గుణము. ఆత్మ కూడా అటులనే పై లక్షణములు లేనిదైన నిర్గుణము. అంటే మరణము కాని, పుట్టుక కాని, రావడం కాని, వెళ్ళడం కాని, ఉండడం కాని ఆత్మకు లేవు. ఇదే నా నిరోధో నచోత్పత్తి, న బద్ధో న సా న సాధక, న ముముక్తో నైవ ముక్తి ఇత్యేష పరమార్థత. ఆకాశం దృష్టాంతాన్ని చూసుకో. సర్వ శరీరేషు అంటే అన్ని ప్రాణులను చెప్పొచ్చు, అనేక జన్మలను కూడా చెప్పుకోవచ్చు. అన్ని శరీరాల యందు ఆత్మకు ఇవి లేవు. ఆత్మకు ఆకాశానికి ఏ తేడా లేదు. ఆత్మన జన్మ మరణాధి న అస్తి. ఆత్మయందు జనన మరణములు లేవు. పుట్టుక, వెళ్ళిపోవడము, వెళ్ళడము, రావడము, ఉండడము అనేవి లేవు. ఇవన్నీ స్థూల శరీర ధర్మాలను పట్టుకొని అవన్నీ దీని మీద అధ్యారోపణ చేసుకుని బుద్ధి గడ్డి తిని వాడివై నువ్వు ఆత్మధర్మాలు అనుకుంటున్నావు. ప్రత్యేతవ్య అంటే అర్థం అంటే ప్రత్యేతవ్య షుడ్ బి అండర్స్టూడ్ దిస్ వే. దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ వెరీ వెల్ దిస్ వే. ప్రత్యేతవ్య, దిస్ మస్ట్ బి యువర్ ఫైనల్ అండర్స్టాండింగ్ ఇత్యర్థ. ఇదే సారాంశం. బ్యూటిఫుల్గా ఉంది. ఎండ్ చేసుకుందాం యాజ్ యూజువల్ 1 hour 15 minutes. నచక్షుషా గృహ్యతే నాపి వాచ నాణ్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఓ